మన గ్రంథంలోకి వెళ్ళక మునుపు కొన్ని ఇంపార్టెంట్ సంగతులు చర్చించబోతున్నాం. ఫస్ట్ సంగతి, గ్రంథము ఏ గ్రంథం అయితే మన చేతిలో ఉన్నదో ఈ గ్రంథము కాలక్రమములో లేదు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మన చేతిలో ఉన్న గ్రంథము కాలక్రమములో లేదు. కాలక్రమంలో లేదంటే ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది అని డేట్లు వేసి టైం వేసి లేదు. దీనికి నెంబర్ 1 కారణం ఇది చరిత్ర గ్రంథము కాదు. అయితే చరిత్ర ఉందా? చరిత్ర ఉంది. చరిత్ర ఉన్నంత మాత్రం ఇది చరిత్ర గ్రంథం కాదు. అయితే చరిత్రగా ఉన్నంత మాత్రాన కాలము, డేట్లు, టైము వేసి రాయబడి ఉంటాయి. నేను అన్నమాట మీకు అర్థమవుతుందా? ఇది చరిత్ర గ్రంథం కాదు. సరే, అది చరిత్ర గ్రంథం కాదు అన్నంత మాత్రాన డేట్, టైం వేసాడా రాశాడా? అది లేదు. ఇటు లేదు, అటు లేదు. గ్రంథం ఏదైతే మన చేతిలో ఉందో అది కాలక్రమములో లేదు గనక అనేకమైన సంగతులు అర్థం చేసుకుంటానికి కష్టసాధ్యము. అనేకమైన సంగతులు అర్థం చేసుకుంటానికి కష్టసాధ్యము. ఎందుకు? ఎప్పుడు ఏం జరిగిందో మనకి తెలియదు. తెలిస్తే బాగానే అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకుంటే దానికి ఈజీగా ఉంటుంది. కాలక్రమంలో లేదు కనుక దానిని అర్థం చేసుకోవటం కూడా అంతే కష్టం. కాలక్రమమును ఇంగ్లీష్ లో క్రొనాలజీ అంటారు. కాలక్రమమును ఇంగ్లీష్ లో క్రొనాలజీ అంటారు. బైబిల్ is not written or arranged in order of chronology. క్రొనాలజీలో లేదు, కాలక్రమంలో లేదు. కాలక్రమంలో ఈ గ్రంథాన్ని ఉంచడానికి ప్రయత్నం చేశారు. జాగ్రత్త గమనించిన మాటలో ఈ గ్రంథాన్ని కాలక్రమంలో ఉండటానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం అంటే ట్రై అన్నమాట. ట్రై చేశారు. ట్రై చేసి పుస్తకాలు, బైబిల్స్ కూడా ఉన్నాయి. క్రొనాలజికల్ బైబిల్స్ అనే బైబిల్స్ ఉన్నాయి. తెలుగులో లేవనుకోండి, ఇంగ్లీష్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అలాంటి బైబిల్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ క్రొనాలజికల్ బైబిల్స్. దాన్ని ఏమంటారు? క్రొనాలజికల్ బైబిల్స్ ఉన్నాయి. అయితే సమస్య ఏంటంటే
అవి కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో ఉండవు. 100%. 60% ఉంటాయి, 40% ఉండవు. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దావీదును గురించిన సమాచారం మనకి ఎక్కడుంది? గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథంలోను, సమూయేలు రెండో గ్రంథంలోను మనకి కనపడుతుంది. దావీదును గురించిన సమాచారం జీవితం మొత్తం మనకి సమూయేలు మొదటి గ్రంథము సగం భాగం నుంచి 17వ వచనము నుంచి మనం మొదలుకొని సమూయేలు రెండో గ్రంథం వచ్చేవారి వరకు మనం చూసుకుంటే ఈ 2 గ్రంథాలలో దావీదు గురించిన జీవితం మనకి కనపడుతుంది. అయితే ఇతడు అంటే దావీదు తన మామి అయిన సౌలు దగ్గర నుంచి పారిపోయిన అనేకమైన సందర్భాలు గ్రంథంలో ఉన్నమాట వాస్తవమే, కానీ ఆయన పారిపోయినప్పుడు అనేకమైన కీర్తనలు రాశాడు. ఈ కీర్తనలన్నీ ఎక్కడ ఉన్నాయి? కీర్తన గ్రంథంలో ఉన్నాయి. సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు రాసిన సందర్భం, లేకపోతే అతడును చెంగును కోసిన సౌలు యొక్క చెంగును కోసినప్పుడు తప్పించుకున్న సందర్భంలో తాను మాట్లాడిన మరియు రాసిన కీర్తన సందర్భం. అలాగే మనము చాలా సంగతులు మాట్లాడవచ్చు. ఈ కీర్తనలన్నీ ఎక్కడ ఉన్నాయి? కీర్తన గ్రంథంలో ఉన్నాయి. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉండగా 150లో దగ్గరగా 120 కీర్తనలు ఈ భాగం లోపలికి వెళ్ళాలి. ఏ భాగంలోకి వెళ్ళాలి? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం కాటి నుంచి సమూయేలు రెండో గ్రంథము చివరి అధ్యాయం లోపల 120 కీర్తనలు వెళ్ళాలి. అది ఎక్కడెక్కడ వెళ్ళాలో, ఏ స్థలం వెళ్ళాలో, ఏ సందర్భానికి చెందినవో కొన్నిటి మాత్రమే గ్రహింపగలం, కానీ కొన్నిటిని గ్రహించలేం. కాబట్టి కీర్తన గ్రంథంలో అనేకమైన కీర్తనలు అలా వదిలిపెట్టబడుతుంది. దావీదు కీర్తనలే అయితే అలా వదిలిపెట్టాల్సిన అవసరం. క్రొనాలజికల్ ఆర్డర్లో సెట్ చేయటం అనేది కష్టసాధ్యమైన సంగతి. అయితే అలాగా సందర్భాన్ని అనుసరించి కీర్తనయు మరియు సందర్భమును చదువుకునే ఎడల చాలా అద్భుతం ఉంటుంది. ఎందుకు? ఆ స్థలములో దావీదు గారు పడిన వేదనో లేకపోతే సంతోషమో, అతడు దుఃఖభరితమైన కీర్తన రాసినప్పుడు ఆ సందర్భం ఏంటో మనకి ఆటోమేటిక్ గా సందర్భాన్ని బట్టి ఆ కీర్తన దావీదు ఆలాపించిన ఆ సందర్భము గోచరం అవుతుంది. కాబట్టి అలాగ మనం చేయలేం కదా, అన్ని సందర్భాలు చేయలేం, కొన్నిటిని మాత్రమే మనం చేయగలుగుతాం. 102 కీర్తనలు మనం అలా సెట్ చేయగలుగుతాం, కానీ కీర్తన గ్రంథంలో ఉన్న 150 కీర్తనలు అన్నిటినీ మనము దాంట్లాగా ఆర్డర్లో పెట్టేదానికి అవ్వదు. కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి అలాగా మనం చూసుకునేటప్పుడు చాలా సంగతులు మనకి అవుతుంది. గ్రంథం అలా ఉండుంటే బాగుంది, అర్థమయ్యేదానికి అవకాశం. అయితే కొన్నిటిని పెట్టుకోవచ్చా? కొన్నిటిని పెట్టుకోవచ్చు.
పెట్టుకొని చదవటం వలన మనకేమవుతుంది అన్నమాట, సంగతులు స్పష్టమవుతాయి, క్లియర్గా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏం జరిగిందో క్లియర్ అవుతుంది. దాన్ని బట్టి అక్కడ ఎలాగ రియాక్ట్ అయ్యారో, రియాక్ట్ అయిన సందర్భాలు క్లియర్ ఉంటాయి. కాబట్టి కాలక్రమంను బట్టి సంగతులను అమర్చుకోవటం అనేది ఒక గొప్ప జ్ఞానముతో కూడిన విద్య. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటేనో, గ్రంథము పరిపూర్ణముగా ఎదిగినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటేనో, గ్రంథము పరిపూర్ణముగా ఎదిగినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది, లేకపోతే అది సాధ్యపడదు. రైటా? నేను చెప్పిన సంగతి మీకు అర్థమవుతుందా? రైట్. పాయింట్ నెంబర్ 2. గ్రంథములోనున్న ప్రతి పదమునకు దాని యొక్క అర్థం ఉంటుంది. గ్రంథంలో ఉన్న ప్రతి పదమునకు దాని అర్థం ఉంటుంది. ఆ పదము యొక్క అర్థము తెలుసుకోవాల్సిన అవసరం. సరే, నేను ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళక మునుపు కొన్ని వచనాలు చూపించబోతున్నాను. అది చదవబోతాను. చదివిన తర్వాత ప్రశ్న అడగబోతాను. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడతారు. ఏడవ అధ్యాయం మనము 9వ వచనం చూడబోతున్నాం. 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని తన గూర్చి ఆశ్చర్యపడి తన అంటే ఎవరంటేనో శతాధిపతి అన్నమాట. శతాధిపతి అనే ఒక ఆయన ఉన్నాడంట. శతాధిపతిని గురించి యూదులందరూ మంచిగా సాక్ష్యం పలికారన్నమాట. మంచిగా సాక్ష్యం పలికితే శతాధిపతి యొక్క సేవకుడు బాగు చేయమని వాళ్ళు అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుదేరుతారు. శతాధిపతి అక్కడి నుంచి సెలవిమ్మని చెప్పితే అప్పుడు మాట్లాడుతున్న సందర్భం మీద అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సన్నివేశం సందర్భం ఇది. రైట్, చదువుతాము. తన గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతను చూసి చెప్పిన వర్తమానం అన్నమాట. ఎంత గొప్ప విశ్వాసము నేను వాళ్ళలోనైనాను చూడలేదు అనే సంగతిని చెప్పిన సందర్భం ఒకటి. నెక్స్ట్ గెలబోతాం. గొప్ప విశ్వాసము చూడలేదని చెప్పాడు. అంటే ఆ వ్యక్తికి గొప్ప విశ్వాసం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చారు. కేస్ నెంబర్ 2. లూకా సువార్తలోనే ఉన్నాము. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయం.
9వ అధ్యాయములో మనము 39వ వచనం నుంచి చూడబోతున్నాం. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, పొరుగు కారినట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరుచు వారిని వదిలి వదలకుండెను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులు వేడుకుంటారు గాని వారి చేత కాలేదని మొరపెట్టుకుని శిష్యులను వేడుకుంటేనే గాని వారి వలన కాలేదని మొరపెట్టి చదువు. అందుకు ఏసి విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా. ఈ శిష్యులను చూసి మాట మాట్లాడుతున్నాడు. ఏ శిష్యులు? తన సొంత శిష్యులను చూసి విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటుందని మీతో చెప్పాను. జాగ్రత్త గమనించండి. ఒక ఆయన చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులోనైనను కనుగొనలేదే అని చెప్పాడు. ఎక్కడది? 7వ అధ్యాయంలో మనం చూసాం. అదే మనం 9వ అధ్యాయంకి వచ్చేలేకి తన శిష్యులను చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, విశ్వాసం లేని మూర్ఖతనం వారలారా అంటారు. అన్నది ఎవరో కాదు, 2 సందర్భాల్లోనూ క్రీస్తు వారే అన్నది. ఆ టైంలో అన్నది క్రీస్తు వారే, ఈ టైంలో అన్నది క్రీస్తు వారే. ఒక ఆయన్ని చూసేమో ఇంత గొప్ప విశ్వాసం అన్నాడు, ఇంకో తన సొంత వాళ్ళని చూసేమో విశ్వాసము లేని, సొంత వాళ్ళంటేనో అపోస్తులు చూసి విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అన్నాడు. ఇప్పుడు నేను గలతీయులకు రాసిన పత్రిక వెళ్ళబోతున్నా. ఒక ఆయనకే ఉందన్నాడు, ఒక ఆయనకే లేదన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయములో విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటాడు. ఆ పదం చూసారా? చూసారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆల్రైట్. 3వ అధ్యాయంలో మనము 23వ వచనం చూడబోతున్నాం. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఏమంటున్నాడు? విశ్వాసము వెల్లడి కాక మునుపు. విశ్వాసమే వెల్లడి కాకపోతే ఎంత గొప్ప విశ్వాసం ఉందని ఒక ఆయన్ని, విశ్వాసము లేని మూర్ఖతర వారిని తన సొంత వారిని, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగన్నారు? నా ప్రశ్న అర్థమైందా? విశ్వాసమే వెల్లడి కాక మునుపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మనిషిని చూసి ఇంత గొప్ప విశ్వాసం అన్నాడు. ఇంకా కొంతమందిని చూసి విశ్వాసం లేని మూర్ఖతర వారలారా అన్నాడు. గ్రంథం ఏమందంటే విశ్వాసమే వెల్లడి కాలేదా అంటారు. అసలు ఏమంటున్నాడు గ్రంథం? విశ్వాసం అనే పదమే చూస్తున్నాము. లూకా సువార్తలో అలాగెందుకు అన్నాడు? 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో అలాగెందుకు అన్నాడు?
గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగెందుకు అన్నాడు? పదం ఒకటే, విశ్వాసము. ఇంకో ప్రశ్న, విశ్వాసం ఒకటే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. విశ్వాసం ఒకటైనప్పుడు వాడు గొప్ప విశ్వాసం ఏంటి, ఒకడికి విశ్వాసం లేకపోవటం ఏంటి? అదేంటి మళ్ళా తిరిగి? ఎప్పుడైనా అన్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 విశ్వాసం ఒకటే. విశ్వాసం ఒకటైనప్పుడు శతాధిపతికి గొప్ప విశ్వాసం ఏంటి? విశ్వాసం లేని మూర్ఖతరం వారని తన శిష్యులు అంటాం ఏంటి? రెండు ఒకటే ఉండాలి కదా. ఏంటి గ్రంథంలో విశ్వాసం చూడాలనుకుంటారా? నేను చెప్పే వచ్చిన ఎక్కడ తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 ఇందా చూపించిన 2 వచనాలు మీకు గుర్తే. ఎక్కడ? లూకా సువార్త 7వ లూకా సువార్త 9వ ఈ 2 వచనంలో ఒకళ్ళకి ఒకలాగా ఉందో ఒకళ్ళకి ఒకలాగా అవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో విశ్వాసం ఒకటే అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో వెల్లడే కాలేదంటున్నాడు. మనుషుడికి ఏం అర్థం కావాలంటే, గ్రంథములో విశ్వాసం అనే పదము ఏ స్థలములో ఎలాగ దాన్ని మాట్లాడాడో తెలియాలి. ఊరక విశ్వాసం అనే పదం ఉంటే చాలు తెలుసునా. ఈ మధ్యన అందరూ ఒక కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు తెలుసా మీకు? కొత్త ట్రెండ్ ఏందో తెలుసా? కంకార్డెన్స్. సెల్ ఫోన్స్ వచ్చేసినాయిగా. సెల్ ఫోన్స్ లో విశ్వాసం అని కొడితే, టకామని కొడితే ఎక్కడెక్కడ విశ్వాసం ఉందో మొత్తం బయటకు వస్తాయి. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? విశ్వాసాన్ని కొడితే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఏ వచనాలు ఉన్నాయో అని మొత్తం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు 4 వచనాలు చూపించా. ఇంకా వచనాలు చూపించమంటారు? చూపిస్తా కావాలంటే. గ్రంథంలో బోల్డ్ అని ఉంటాయి. నాకు ఒక్కొక్కటి ఒక్కలాగుంటాయి. విశ్వాసం అనే పదం కొడితే ఎన్ని వస్తాయి. ఇన్ని ఒకటెట్ అవుతాయి. ఎక్కడేం చెప్తున్నాడు? పదం ఒకటే. విశ్వాసం అనే పదం మాత్రమే ఒకటే. ఒక్కొక్క స్థలంలో దాని యొక్క భావం వేరు, దాని యొక్క ఉద్దేశం వేరు, దాని యొక్క సందర్భం వేరు, పోల్చటం వేరు, తెలియచేసిన వర్తమానం ఎలా తెలుస్తుంది? గ్రంథం అనుకుంటే ఊరకే విశ్వాసం అని పేరు కొడితే అన్ని ఒకేలాగా అయిపోవు, అన్ని ఒకటే అయిపోవు. పేరే ఒకటి. చెప్పానుగా, ఇంత గొప్ప విశ్వాసం అని ఒక స్థలంలో, విశ్వాసం లేని మూర్ఖతరం వారని ఇంకొక స్థలంలో, ఇంకో చూపించమంటారా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అబ్రహామునకు కలిగిన విశ్వాసము అంటాడు ఒక స్థలంలో. మళ్ళా తిరిగి ఆ స్థాయిలేంటి? విశ్వాసం ఒకటైతే ఈ విశ్వాసాలు ఎక్కడి నుంచి ఇచ్చినాయి? వెల్లడి కాకపోతే అంటే మనుషుడికి ఏం అర్థం కాదంటే, పదము గ్రంథాల్లో అలాగే ఉంటాయి. పదము గ్రంథంలో అలాగే ఉంటాయి. ఉండటానికే ఉంటాయి పదాలు. అయితే ఆ పదాల యొక్క భావం మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం. పదం ఒకటే, మారదు. ఇంకో పదం చూపించమంటారా? చూపించేస్తాను. ఏం పోయింది? నాకేం పోయింది? ఆది యందు
ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం ఇలాగుంటది. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అన్నాడు. పద్నాలుగో వచనంలోకి వచ్చేసిన తర్వాత పగటి నీళ్ళుటకు పెద్ద జ్యోతిని అంటాడు, వెలుగును అంటాడు, జ్యోతిని అంటాడు, వెలుగును అంటాడు. ఆ వెలుగేంటి, ఈ వెలుగేంటి? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదన్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మీరు వెలుగు సంబంధులు అంటాడు, తేజోవాసులు అంటాడు. తేజో వెలుగు వాసులు. గ్రంథంలో ఉంటాయి అలాంటి పదాలు ఉంటాయి. వెలుగు గురించి మాట్లాడినప్పుడు బోల్డెన్ సంగతులు ఉంటాయి. మహిమ గ్రంథంలో ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి పదాలు. ఆ పదాలకి అర్థాలు, భావాలు, విధానము, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో, ఏ స్థలంలో ఏమన్నాడో, ఎందుకన్నాడో, ఎలాగన్నాడో, ఏ ఉద్దేశంతో అన్నాడో, ఏం భావం చెప్తున్నాడో, ఏం తెలియచేస్తున్నాడో, ఈ తెలియకపోతే ఎప్పటికీ గ్రంథం నేర్చుకోలేదు. దీనినే మేము అంటాము వర్డ్ స్టడీ అంటాం. దీనిని ఏమంటాము? వర్డ్ స్టడీ. వర్డ్ స్టడీ అంటే పద అధ్యయనము. తెలుగులో దాన్ని ఏమంటామంటావా? పద అధ్యయనము. పదాలు బోల్డని ఉంటాయి. ఆ స్థలంలో ఎందుకు వాడాడో తెలియాలి, ఎలాగ వాడాడో తెలియాలి, ఏ ఉద్దేశంతో వాడాడో తెలియాలి, ఏ విధానంలో వాడాడో తెలియాలి. ఏమి తెలియకుండా చదువుకుంటూ వెళ్ళామనుకో, గ్రంథం అర్థం కాదు కదా, ఎప్పటికీ నేర్చుకోలేం. గ్రంథంలో అలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేకమైన. రైట్. కాబట్టి గ్రంథమును నేర్చుకుంటానికై మీరు వచ్చారు కనుక ఇలాంటి విధానాలు ఉంటాయి గ్రంథంలో. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి గ్రంథంలో. నేర్చుకునే విధానము ఏం చేస్తామంటే మనము ఏమి నేర్చుకోబోతున్నాం, ఎలాగ నేర్చుకోబోతున్నాం, దీంట్లో ఏమేమి ఉన్నాయి చూస్తున్నాం మనం. వీఆర్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ ద స్కోప్ ఆఫ్ స్టడీయింగ్ ద బైబిల్. బైబిల్ని ఎలాగెలాగ చదవచ్చు, చదివేదానికి ఏమైనా విధానాలు ఉన్నాయంటే ఉన్నాయి, చాలా. చదువుతున్నాం, అలాగా చదవట్లేదు మనం. అంత లోతుగా మనము గ్రంథాన్ని అధ్యయనం చేయట్లేదు. పైనే చదువుకుంటాం. పైన చదువుకుంటూ వెళ్తున్నాం కనుకే మనకి కరెక్ట్ అయిన భావం కానీ అర్థం కానీ రావట్లేదు. కాబట్టి చదవటానికి ప్రయత్నం చేద్దాం. 2 విధానాలు ఇప్పుడు మీకు నేర్పించాను. ఏ విధానము? కాలక్రమం. కాలక్రమంలో గ్రంథము లేదు. అమర్చుకోవచ్చా? అమర్చుకోవచ్చు. అమర్చుకుంటే మనకి
ఏమొస్తది? క్లారిటీ వస్తదా? క్లారిటీ వస్తది. సందర్భము, సంఘటనలు ఎక్కడెక్కడ సంభవించినాయో తెలుసుకునే దానికి అవకాశం ఉంటది. దానివల్ల ఏం కలుగుతది మేలు? ఏం కలుగుతది మేలంటేను స్పష్టత వస్తది. సందర్భానికి సంబంధించిన స్పష్టత వస్తది. సందర్భానికి సంబంధించిన స్పష్టత వస్తది. మనం ఆదికాండం చదివేటప్పుడు ఒక్కసారి మీకు అది క్రోనాలజికల్ ఆర్డర్‌లో ఎలాగా పెట్టాలో నేర్పిస్తా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడేం స్టార్ట్ చేయబోట్ల. నేను అక్కడ స్టార్ట్ చేస్తా. గ్రంథం చదివినప్పుడు, చదవటం ప్రారంభించినప్పుడు క్రోనాలజికల్ ఆర్డర్‌ని ఎలాగ పెట్టాలో, అనగా కాలక్రమములో ఎలా పెట్టుకోవాలో నేర్పిస్తా. నేర్పించినప్పుడు ఏం చేయాలంటేనే నేర్చుకోవాలి. అలాగ నేర్చుకోవటం వల్ల ఏం జరుగుతదంటేను క్లారిటీ వస్తదో లేదో ఆ రోజు మాట్లాడదాం. ఏం చూడబోతున్నాం అన్నమాట? క్లారిటీ వస్తది. అది చదివేటప్పుడు మనము అది అలాగ చదివితే ఎలాగా కాలక్రమ విధానంలో చదివితే ఎంత క్లారిటీ వస్తదో మనము దాన్ని అమర్చుకున్న రోజున మనకి అర్థం. ప్రస్తుతానికి గ్రంథము కాలక్రమములో లేదు. కాలక్రమంలో అమర్చుకోవటము యుక్తము, మేలు, దాని ద్వారా స్పష్టత అవుతది. ఇది మనం నేర్చుకున్న సందర్భం. ఫస్ట్ సంగతి. రెండో సంగతి మనం నేర్చుకున్న సంగతి ఏంటంటేను గ్రంథంలో ప్రతి పదమునకు దాని స్థలాన్ని బట్టి అర్థం ఉంటది. గ్రంథంలో ప్రతి పదమునకు ఒకే పదము. నేను వేరు వేరు పదాలు చెప్పట్లా, ఒక్క పదానికే చెప్తానండి. ఒక పదమునకే ఆ స్థానాన్ని బట్టి అర్థం ఉంటది. ఎన్ని కోణాల్లో మాట్లాడొచ్చు. సరే, మీకు అర్థం అవ్వాలంటే ఒక సింగిల్ లేఖనం చదివి వినిపించబోతున్నా. జస్ట్ మీకు అర్థం అవటానికి వినిపించబోతున్నా. యోహాను సువార్త 17వ అధ్యాయం. అర్థం కావటానికే ఈ ప్రయత్నం అన్నమాట. ఒకే స్థలంలో ఒకే పదము ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో చూద్దాం. ఒకే పదం 100 పదాలు మాట్లాడబోట్లే, నేను ఒకే పదం గురించి మాట్లాడబోతున్నా. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చూడబోతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చూడబోతున్నాం. ఒకే పదం చూడబోతున్నాం ఇప్పుడు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను ఇక్కడ నుంచి మాటలు లిస్ట్ అయిపోతున్నా, జాగ్రత్తగా గమనించండి. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని నిన్ను మహిమపరిచినట్టు నీ కుమారుని స్లో నీ కుమారుని నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు ఏమంటున్నాడు? నంబర్ 1, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు. నంబర్ 1, అక్కడ ఒక సందర్భంలో మహిమ అనే పదం కనపడుతుంది. మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచు. నీ కుమారుని మహిమపరచము. ఇప్పుడు రెండోసారి మహిమ అనే పదం రెండోసారి కనపడుతుంది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము. నెంబర్ 2, ఇంకా నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. పాయింట్ నెంబర్ 3, అదే స్థలంలో పాయింట్ నెంబర్ 3 మూడోసారి అన్నాడు మహిమని. ఇంకా తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. పాయింట్ నెంబర్ 4, నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమతో. పాయింట్ నెంబర్ 5,
ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము. పాయింట్ నెంబర్ 6. ఒక్క 3-4 వచనాల్లో 6 సార్లు మహిమను గురించి మాట్లాడాడు. 6 సార్లు మాట్లాడినది మరొకసారి క్రీస్తు వారే. ఆరు సార్లు. ఆరు సార్లు దాని యొక్క భావం వేరు 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 వేరు. పదం ఒకటే, ఒకే స్థలం 6 సార్లు. అర్థం మారిపోతుంది, భావం మారిపోతుంది, ఉద్దేశం మారిపోతుంది, ప్రజెంటేషన్ మారిపోతుంది, వచనం టు వచనం అన్ని మారిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 6 సార్లు పలికారు. పలికిన 6 సార్లు ఒకటే పలకల, మళ్ళా తిరిగి పదం ఒకటే. మీకు అర్థమవుతుంది ఏమైనా గ్రంథం? అది గ్రంథం. చదవాలి, అవి నేర్చుకోవాలి. ఈ నేర్చుకోకుండా వరకు నేను చదివేస్తే ఏం అర్థం కావు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతున్నాయా? అలాగనమాట. నేర్చుకోకుండా వరకు అర్థం కావు. కంపల్సరీగా నేర్చుకోవాలి. ప్రతి దానిని ఏ కోణం నుంచి ఎలాగొచ్చాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఏం అర్థం దానికి. పదం ఒకటే, కొత్తదేమా చెప్పలా. మహిమ 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 అన్నాడు. రైట్. మనం అంత లోతుగా చదవట్లేదు, అది బాధ. ఒకే పదానికి ఒకే స్థలంలో కనీసం 6 అర్థాలు చెప్తే ఒకే పదం బట్టి ఏమని చెప్పాలి? దైవ గ్రంథం అది. ఆశ్చర్యకరమైన దేవుని గ్రంథం అది. దాన్ని చదవాలి. మరొకసారి ఈ తరగతుల్లో మనం ఏం చేస్తానికి ప్రయత్నం చేస్తాంటే నేర్పిస్తానికి ప్రయత్నం చేస్తాం. మరొకసారి జాగ్రత్తగా గమనించండి. అంతటినీ నేర్పించలేం. ఇప్పుడు చెప్పేది మీకు అర్థమవుతుందా? అన్నిటినీ నేర్పించలేము. పద్ధతులు నేర్పిస్తాం, ఫార్ములాస్ నేర్పిస్తాం, విధానం నేర్పిస్తాం. మిగతా వాటిని నేర్చుకోవాలి, ప్రాక్టీస్ లో పెట్టాలి. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? మీరు ప్రాక్టీస్ లో పెట్టకపోతే వరకు వచ్చి తరగతులు విని వెళ్తారు. అంతవరకు ప్రాక్టీస్ అవ్వదు. ప్రాక్టీస్ లో పెట్టాల్సిందే, పెడితేనే అవుతుంది. ముఖ్యం. రైట్. కాబట్టి గ్రంథం మనం చదువుతున్నాం, ఆశ్చర్యకరమైన దేవుని గ్రంథం. ఊరికి చదవటానికి ప్రయత్నం చేస్తేనే అలా ఉంది. మనం దీన్ని ప్రయత్నం చేస్తానికి ఇన్ని విధాలుగా చదివితే బాగుంటది, ఇన్ని విధాలుగా చదవగలం అనేది కొంత నేర్పిస్తున్నాం అనమాట. రైటా? రైట్.